హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. గత 2 రోజులుగా నేను అసలు వీడియోస్ పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే నా సిస్టమ్స్ కరప్ట్ అయ్యాయండి. అందువలన మొన్న నైట్ ఒక వీడియో పెట్టగలిగాను, మళ్ళీ ఇప్పుడు వీడియో చేయగలుగుతున్నానండి. మొట్టమొదటిగా మనం 2 పెన్నీ స్టాక్స్ కోసం మనం తెలుసుకుందామండి. మొట్టమొదటిది డిపిఎస్సి లిమిటెడ్. దీని ప్రొడక్ట్స్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ పవర్ యూటిలిటీస్. ఇది థర్మల్ పవర్లో ఉంది, విండ్ పవర్లో ఉంది, ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీకి కూడా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. ఇది ఆల్రెడీ మొన్న ఫ్రైడే ఒక 59 పైసలు పెరిగి, అంటే 2.75% పెరిగి 22 రూపాయల దగ్గర 22.08 దగ్గర క్లోజ్ అయిందండి. అయితే దీని తాలూకా రిజల్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి? ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఏం కాకుండా లాస్ట్ క్వార్టర్ అండ్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు 3.84 ఉండేదండి క్రోర్స్, ఇప్పుడు 3.90 క్రోర్స్ అన్నమాట. అదేవిధంగా ఇయర్ ఆన్ ఇయర్తో మీరు కంపేర్ చేసుకున్న 3.34 అప్పుడు ఉండేది, ఇప్పుడు 3.90 అండి. అంటే దీని తాలూకా పనితనం అనేది బాగా మెరుగైందన్నమాట. కాబట్టి ఈ షేరు ఇంకా ముందు పెరిగే అవకాశాలు ఉన్నాయండి. కనీసం అంటే 25 దాటి 28 వరకు వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఈ రిటర్న్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి షేర్ మార్కెట్లో అని చెప్పి కొత్తగా వీడియోలు పెడుతున్నారండి. చాలామంది కూడా 5% అవ్వచ్చు, 10% అవ్వచ్చు, సంవత్సరానికి అది మంత్లీ అనేది ఎవరు కరెక్ట్గా చెప్పరు. కానీ ఎప్పుడు కూడా ఈ షేర్ మార్కెట్ అనేది ఉంటుంది. ఈ షేర్స్ అనేవి ఇదే విధంగా ట్రేడ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏవి ఉండవండి. కంపెనీ తాలూకా పనితనం బాగుందంటే ఆటోమేటిక్గా అది పెరుగుతుంది. పెరిగిన వెంటనే మనకి లాభాలు అనేవి వస్తాయి. లాభాలు రాకుండా ఏది ఉండవు. అసలు వ్యాపారం అంటే లాభాలు అవ్వచ్చు, నష్టాలు అవ్వచ్చు. కాబట్టి ఇటువంటి మంచి పనితీరు ఉన్న షేర్స్లో మనం పెట్టుబడి పెట్టుకుంటే తప్పనిసరిగా మనం లాభాలు సంపాదించే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా దీని షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందంటే 59.47 ప్రమోటర్స్ ఉన్నారండి. కాబట్టి మంచి స్ట్రాంగ్గా ఉన్నట్టే లెక్క. మిగిలిన 40.53% పబ్లిక్లో ఉందండి. ఆ విధంగా చూసుకున్నా పర్వాలేదు, రిజల్ట్స్ విధంగా చూసుకున్నా పర్వాలేదు. కాబట్టి పవర్ సెక్టర్, కాబట్టి ఈ పవర్ కూడా ముందు అంటే గవర్నమెంట్కే కాకుండా ప్రైవేట్కి కూడా బాగా చాలా అవసరం అండి. ఈ పవర్ తాలూకా పని ఆ విధంగా ఉంది, రిక్వైర్మెంట్ అలా ఉంది, కంపల్సరీ ప్రతి ఒక్కరికి కావాలన్నమాట. కాబట్టి ఇటువంటి షేర్లు అంటే ఇప్పుడు ఎప్పుడైతే రిటర్న్స్ తగ్గుతాయి అనుకుంటే పెద్ద షేర్లు ఎవరు పెట్టరండి పెట్టుబడి, చిన్న షేర్ల మీద పడతారు. కాబట్టి ఇటువంటి చిన్న అంటే 22 రూపాయల 8 పైసలు అంటే చాలా చిన్న షేర్ అన్నమాట, పెన్నీ షేర్ లాంటిది. ఇటువంటి వాటిల్లో మనం పెట్టుబడి పెట్టుకుంటే ఫ్యూచర్లో కొంచెం బాగుండే అవకాశం ఉంటుందన్నమాట. లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు, షార్ట్ టర్మ్ ఒకవేళ 20% రిటర్న్స్ వచ్చాయనుకోండి మీకు, అంటే 20% అంటే ఇందులోనే ₹2.20 అంటే 4.40 పెరిగితే చాలు. 4.40 అంటే అంత మీకు ₹26.50 అనుకోండి. ₹26.50 వెళ్తే మీకు టచ్ అయిందంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చేయండి ప్రాఫిట్ బుక్ చేసుకొని. అప్పుడు మీకు 20% రిటర్న్స్ వచ్చినట్టే. షార్ట్ టర్మ్లో మీకు 20% వచ్చేస్తుంది. లాంగ్ టర్మ్ అనుకుంటే అది ఎప్పుడుకో అవ్వచ్చు, పెరుగుతాయి. ఇప్పుడు బాగుంది ఈ క్వార్టర్లో, నెక్స్ట్ క్వార్టర్లో తగ్గవచ్చు కదా, ఆ నెక్స్ట్ క్వార్టర్లో ఇంకో పెరగవచ్చు, మళ్ళీ ఆ తర్వాత తగ్గవచ్చు. అప్పుడు అటు ఇటు వాలటాలిటీ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇటువంటి టైంలో మనం ఈ క్వార్టర్లో పెరిగింది కాబట్టి కంపల్సరీగా ఈ 2 నెలలు దీని తాలూకా పొజిషన్ బాగుంటుంది. కాబట్టి ఇటువంటి షేర్లను మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇది మొదటిదండి. ఇకపోతే రెండో షేరు హైబ్రిడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. ఇది మొన్న ఫ్రైడే 5% అప్పర్ సీల్ పడిందండి. ఇది ₹13.05 దగ్గర క్లోజ్ అయిందంటే 62 పైసలు పెరిగిందన్నమాట. ఇది ఏంటంటే స్టాక్ బ్రోకింగ్ అండ్ లీడ్ దీని తాలూకా పని. ఇది మఫత్ గ్రూపు వాళ్ళకి సంబంధించిందన్నమాట. మఫత్ లాల్ గ్రూప్ ఉంది కదా, వాళ్ళకి సంబంధించిన షేర్ ఇది. ఇది ఎక్కువగా ఏంటంటే ఈ ఫైనాన్షియల్కి సంబంధించినవన్నీ కూడా వర్క్స్ అన్నీ చేస్తుందన్నమాట. అకౌంటెన్సీ పరంగా కానీ, లేకపోతే స్టాక్ బ్రోకింగ్ కానీ, ఏదైనా అడ్వైజ్ ఇవ్వటం కానీ, ఈ డెబ్ట్ అది రికవరీ తాలూకా అడ్వైజులు ఇవ్వటం కానీ, ఇటువంటివన్నీ చేస్తుందన్నమాట. ఇది హైబ్రిడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. దీని తాలూకా రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో ముందు చూద్దాం. ఇది ఆల్ టైమ్ హై అండి. అంటే 0.66 అంటే 66 లక్షలు ఉంది ప్రస్తుతానికి. లాస్ట్ క్వార్టర్లో 46. ఇంకా మిగతా చూసుకున్నామంటే అది చాలా తక్కువ ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్గా చూసుకుంటే 0.03 3 లక్షలు ఉండేది
ఇప్పుడు ఒకసారిగా 66 లక్షలు పెరిగిందండి. అంటే 12 టైమ్స్, 3తో డివైడ్ చేసుకుంటే మీకు 22 టైమ్స్ పెరిగిందండి ఇయర్ ఆన్ ఇయర్తో మీరు కంపేర్ చేసుకుంటే. అదే క్వార్టర్ ఆన్ క్వార్టర్తో మీరు కంపేర్ చేసుకున్నారనుకోండి 20 లక్షలు పెరిగింది. అంటే 1/3 33.33% అని అనుకోవచ్చు మనం. కాబట్టి ఇటువంటివి మంచి స్టాక్స్, అంటే మంచి పనితీరులో ఉంది. ఇది కూడా చిన్న షేర్ అండి, ₹13.05 ఇప్పుడు మీకు దొరుకుతుంది. ఒకవేళ ఏమో మండే ఓపెన్ అయ్యేటప్పుడు తగ్గొచ్చు కదా, తగ్గినప్పుడైనా తీసుకోవచ్చు. లేదు ఆ రోజు డౌన్ సీల్ కొట్టాడు అనుకోండి, ఇంకా లక్, అటువంటి షేర్ అందుకోవచ్చు అన్నమాట. కానీ ఇవి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. షార్ట్ టర్మ్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ అవ్వచ్చు. దీని తాలూకా పనితనం అనేది చాలా బాగుందండి. అదేవిధంగా ప్రమోటర్స్ కూడా 64.02 అండి షేర్ హోల్డింగు. అందులో ప్రమోటర్స్ 64% ఉన్నారు. ఓన్లీ పబ్లిక్ 35.98. కాబట్టి షేర్ హోల్డింగ్ పరంగా అయినా సరే ఈ కంపెనీ మనకి చాలా బాగున్నట్టుగా అనుకోవచ్చండి. తర్వాత దీని తాలూకా స్వాట్ చూద్దాం. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్. ఇది స్ట్రెంగ్త్ అనేది 12 ఉందండి, వీక్నెస్ 1. కాబట్టి ఇక్కడ ఈ స్వాట్లో మీకు పనితనం అనేది బాగా తెలుస్తుంది అన్నమాట. ప్రీవియస్గా ముందు చెప్పుకున్నాం డిపిఎస్సి షేరు, దాని తాలూకా స్వాట్లో ఏంటంటే అది స్ట్రెంగ్త్ 10, వీక్నెస్ 2, అంటే కొంచెం చిన్న డౌన్ అయిందన్నమాట. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న స్టాక్స్లో మనం పెట్టుబడి పెట్టుకుంటే తర్వాత ఫ్యూచర్లో ఇంకా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మన అదృష్టం బాగుందనుకోండి, బాగా పెరిగితే డబుల్ అయ్యి, లేకపోతే త్రిబుల్ అయ్యి 3 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్ పెరిగిందంటే ఇంకా మీ లక్. లేదు 20%కి ఆశపడండి చాలు, ఇయర్ అంతా కలిపి 20% అనుకోండి. ఆ 20% షార్ట్ టర్మ్లో వస్తే తీసుకోండి, బ్యాక్ అయిపోతే చాలా బెస్ట్. లేదు ఇంకా మనం ఉంచుకుందాం పర్వాలేదు, మన డబ్బులు ఏమైనా పర్వాలేదు అనుకుంటే లాంగ్ టర్మ్ పెట్టుకుంటూ పోవడమే. ఇటువంటి పనితీరున్న కంపెనీలన్నీ కూడా మీకు మంచి లాభాలు ఇచ్చి పెడతాయి. కాబట్టి ఇటువంటి స్టాక్స్లో మీరు కొంచెం పెట్టుబడి పెట్టుకోండి. అంటే పెరుగుతాయనే కాదు, ఇంకెవరి సజెషన్ అయినా తీసుకోండి. మేమేంటంటే కొంత చెప్పినంత వరకే, అంటే మీకు నాలెడ్జ్ ఇచ్చినంత వరకు, ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని మేము చిన్న డిస్క్లైమర్ కూడా పెట్టుకుంటాం అన్నమాట. ఎందుకంటే రేపొద్దున ఏమి రిస్క్లు అనేవి రాకుండా. కానీ ఇంతవరకు నేను చెప్పినవన్నీ షేర్లు కూడా బ్రహ్మాండంగా పరిగెడుతున్నాయండి. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ వీడియో చేస్తాను. ఆల్రెడీ అది చెప్పిన షేరే, ఇప్పటికి చాలా పెరిగింది, ఇంకా పెరుగుతుంది అన్నమాట అది. దీని తర్వాత వీడియోలో అది కంపల్సరీగా మనం చెప్పుకుందాం. మరో 2 పెన్నీ షేర్స్ కోసం ఈరోజు నైట్ ఎలాగైనా వీడియో చేస్తానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.